ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 24. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. 1 పేతురు 5:5. మనము లూకా 24:34లో చదివినట్లు, తన పునరుత్థాన దినముననే ప్రభువైన యేసుక్రీస్తు సీమోను పేతురుకు కనబడెను. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెను. మరియ సమాధి ఖాళీగా ఉన్నదని సీమోను పేతురుకు చెప్పిన తరువాత కూడా అతడు ఖాళీ సమాధికి ఎందుకు పరిగెత్తునో మనం ఊహించవచ్చును. బహుశా అతడు సమాధి నుండి పరిగెత్తుచుండగా ప్రభువైన యేసుక్రీస్తు పేతురును కలుసుకుని తనను ముమ్మారు బొంకినందుకు క్షమాపణ అడుగుటకు అతనికి అవకాశం ఇచ్చి ఉండవచ్చును. అపోస్తలుడైన పేతురు ప్రభు యొక్క అపారమైన కృపను, క్షమాపణను రుచి చూచినప్పుడు ఎంత గొప్ప సంతోషమును అనుభవించి ఉండునో కదా. మనము ప్రభు పాదముల యొద్ద ఎంతగా తగ్గించుకొని విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో కొనసాగుదమో మనమంతగా ఆయన పునరుత్థాన శక్తి యందు ఆనందించగలము. అదే పేతురు 1 పేతురు 5:6లో విశ్వాసులందరికీ ఇట్లు రాయట మనము చూచున్నాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 5వ వచనములో అతడు ఇట్లు చెప్పుచున్నాడు, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మత్తయి 23:12లో ఈ విధముగా చదువుచున్నాము, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజమైన దీనత్వముతో, తగ్గింపుతో మనము ఒకరిని ఒకరు ఎట్లు ప్రేమించవలెనో, సేవించవలెనో మనకు ఒక మాదిరిని చూపుటకే యేసుక్రీస్తు ప్రభు తాను సిలువ వేయబడక మునుపు శిష్యుల పాదములు కడిగెను. శక్తి కలిగిన పరిశుద్ధుడైన మన దేవుడు యెషయా 57:15 ప్రకారము 2 స్థలములలో నివసించును. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మానవ హస్తకృతాలయములలో ఆయన నివసించడు. ఇంకను ప్రభు మత్తయి 11:29 ఇట్లనుచున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన సన్నిధిలో దీనులముగా ఉండునట్లు జీవితాంతము వరకు ఈ పాఠమును మనము నేర్చుకొనవలెను. ఎప్పుడు దేవుడు మనలో, మన ద్వారా శక్తివంతముగా పనిచేయుట మనము చూచుదుమో అప్పుడు మనము గర్వించి ఉప్పొంగుట చాలా సులభము. దేవుని మహిమను దొంగిలించు గొప్ప శోధన నుండి దేవుడు మనలను తప్పించి మనలను దీనులుగా ఉంచునుగాక.